ఐడిటిఆర్ కొత్తకోట దగ్గర మొత్తము భారతదేశంలో 5-6 ఉన్నాయి అంతే. హర్యానాలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అని పెద్ద పెద్ద బండ్లు వాహనాలు తోలేది నేర్పించేది. ఆడ చదివితే పిల్లోళ్ళు 25-30 వేల జీతాలతో బయటకు పోతారు. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి కడుతున్నారు దాన్ని? ఇప్పటికి స్టార్ట్ అయిందల్లా. ఈడ మున్సిపల్ ఆఫీస్ ముందర అద్భుతమైన క్లబ్ హౌస్ 5 కోట్ల రూపాయలతో కట్టినాము. ఎందుకు కట్టినాము? డోన్లో ఎవరైనా కానీ ఒక చిన్న హోటల్కి పోవాలన్నా ఫ్యామిలీతో పాటు ఒక శనివారం కానీ ఆదివారం కానీ ఫ్యామిలీతో పాటు పోవాలంటే, అక్కడ పిల్లల్ని పిలుచుకొని పోవాలంటే కూర్చుండేదానికి ఒక మంచి పరిసరాలు, ఒక మంచి రెస్టారెంటు, ఏదైనా పిల్లల బర్త్డే కానీ పుట్టినరోజు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే పైన హాలు, ఒక 4 రూములు, ఇవన్నీ కూడా ఎందుకు? ఏ హైదరాబాద్లోనో మద్రాసులోనో బెంగళూరులో ఉండేట్టుగా డోన్లో కూడా ఉండాలనే ఒక తాపత్రయంతో కడితే సంవత్సరం రోజులైంది. మున్సిపాలిటీ సభ, పురసభ 3,50,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టమంటే కమిషనర్ ఒప్పుకోడు, పెట్టడు. 3,50,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టకున్నందుకు 5 కోట్ల రూపాయల బిల్డింగ్ డోన్ ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగం లేకుండా ఉంది. లేకుంటే 21 గంట ఇప్పుడు చూడండి, ఆ పెద్ద రోడ్ వేసినందుకు పిల్లోళ్ళందరూ స్కేటింగ్, తల్లిదండ్రులు పోతే పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటుంటే ఎంత ఆనందంగా పోతున్నా. ఇదే ఆనందంతో, ఇదే సంతోషంతో తల్లిదండ్రులందరూ కూడా అక్కడే స్కేటింగ్ అయిపోయినాక పోయి పిల్లలకు ఒక పాలు దాపియడము, ఒక కూల్ డ్రింక్ దాపియడము, ఐస్ క్రీమ్ తినిపించడము, ఎంత చక్కగా ఉండండి. 1 సంవత్సరం అయింది ఇంతవరకు అది ఓపెనింగ్. ఎంతకాలం నుంచి అండి, ఎంతకాలం నుంచి. ఇది కాక మళ్ళా మాకు వినికిడేమంటే కొంతమంది అరాచక శక్తులు దాన్ని కార్డ్స్ క్లబ్గా మార్చాలని ఆలోచన చేస్తున్నారని. ఇంకా చూడండి, ఇది మర్యాదస్తులు ఎవరైతే కుటుంబాలతో పాటు పోయి పిల్లలతో పాటు పోయి ఇవన్నీ కూడా ఒక మంచి నగరంలో ఉండే జీవనం అనుభవించాలని చెప్పి మనం కడితే కార్డ్స్ క్లబ్గా మార్చాలని చెప్పి ఆలోచన. అందుకనే సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టినాయి.